హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కేబీ ఆడియోస్ భీమవరం అండి. సో మీరు చూస్తున్న యాంప్లిఫైర్ వచ్చేసి డిఎస్పి FT008 వెర్షన్ 4 రిమోట్ కిట్ అయితే యూజ్ చేసిన యాంప్లిఫైర్ అండి. మీరు చూడొచ్చు, ఫ్రంట్ లుక్ ఈ విధంగా అయితే డిజైన్ చేశాము. మీకు ఇదంతా మ్యాట్ ఇచ్చామండి, మధ్యలో ఇదంతా గ్లాస్ అయితే ఇవ్వడం జరిగింది ఈ యొక్క ప్యానల్కి. మీరు చూడొచ్చు ఫ్రంట్ లుక్ అయితే. ఈ వాల్యూమ్ కంట్రోల్ వచ్చేటప్పటికి మాస్టర్ వాల్యూమ్ అండి. అలాగే ఇది పవర్ స్విచ్. ఇక్కడైతే గ్లాస్ అయితే ఇక్కడ ఫిట్టింగ్ చేసాము. వీటికి వ్యూ మీటర్స్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, కానీ కస్టమర్ అయితే వద్దన్నారు. ఇది వచ్చేటప్పటికి ఎన్కోడర్ ప్లస్ రిమోట్ కిట్ వాల్యూమ్ అండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఫ్రంట్ అయితే ఈ విధంగా అయితే డిజైన్ చేశాము. ఓకే ఫ్రెండ్స్, ఇవి వీడియోలోకి వెళ్ళే ముందు నాది చిన్న రిక్వెస్ట్ అండి. ఎప్పటిలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇది పూర్తిగా చూసి మీరు లైక్ అయితే ఖచ్చితంగా చేయండి, మాకు బూస్టప్ కింద ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, లోపల ఏమేమి పార్ట్స్ యూజ్ చేశాను కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేటప్పటికి మహారాజా కుమార్ మాస్పెట్స్ అయితే యూజ్ చేసాము. అలాగే ఈ ట్రాన్స్ఫార్మర్ వచ్చేటప్పుడు 3030 10 amps అయితే యూజ్ చేసామండి. అలాగే మెయిన్ ఇది వచ్చేటప్పటికి స్పీకర్ ప్రొటెక్షన్ ఎక్స్ట్రీమ్ కంపెనీ వాళ్ళది. అలాగే ఇది వచ్చి నార్మల్ 63 volt 10,000 మైక్రోఫెరడ్స్. దీనికి గెయిన్ కోసం ఇందులో గెయిన్ అనేది కొద్దిగా తక్కువ ఉండడం వలన ఈ వసంత్ గెయిన్ అయితే యూజ్ చేశాను. ఈ గెయిన్కి యాక్చువల్లీ మనం రిమోట్ కిట్స్ యూజ్ చేసినప్పుడు ప్రతి దాంట్లోని గెయిన్ అనేది తక్కువ ఉంటుంది, కానీ మనం ఎక్స్ట్రాగా గెయిన్ యూజ్ చేయడం వల్ల వాటి వల్ల అమ్మింగ్స్ కూడా వస్తాయండి. సో ఆ అమ్మింగ్స్ అవి లేకుండా ఉండడం కోసం ఈ యొక్క మాస్టర్ కంట్రోల్ని అయితే ఈ గెయిన్కి ఈ మాస్టర్ కంట్రోల్కి అటాచ్ చేయడం జరిగింది. ఈ ప్రీసెట్స్ అన్నీ ఇక్కడ వర్క్ చేస్తాయి. సో దాని గురించి అయితే మాస్టర్ కంట్రోల్ అయితే యూజ్ చేసాము, ఎటువంటి అమ్మింగ్ లేకుండా. ఇది వచ్చేటప్పటికి FT008 వెర్షన్ 4 అండి, లేటెస్ట్ వెర్షన్. అలాగే HDMI అండి. ఇది వచ్చేటప్పటికి వెర్షన్ 1 HDMI. 3 ఇన్పుట్స్, ఒక అవుట్పుట్ ARC అయితే ఉంటుంది. సబ్ ప్రీ బోర్డ్ వచ్చేటప్పటికి గ్రోటెక్ అయితే యూజ్ చేశానండి. మనకి ఎక్స్ట్రాడినరీలా మనకి బేస్ మూమెంట్ అదైతే చాలా ఎక్సలెంట్గా ఉన్నది. మహారాజా వచ్చేటప్పటికి ఈచ్ వన్ ఛానల్ 100 watt అయితే యూజ్ చేయొచ్చు, అంటే కంపెనీ వాళ్ళు 150 watt అయితే మెన్షన్ చేస్తారు. మనకి ఇందులో నుంచి 100 నుంచి 150 watts దాకా వస్తుంది. అలాగే కుమార్ వచ్చేటప్పటికి 250 నుంచి 300 వరకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మొత్తం అయితే ఈ విధంగా అయితే మనం అరేంజ్ చేసాం. అదే ఈ సెలెక్ట్ చేసుకున్నాండి ఈ యొక్క బోర్డులు. దీనికి పవర్ సోర్స్ అనేది సపరేట్గా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ట్రాన్స్ఫర్ అయితే కింద అయితే ఫిట్టింగ్ చేయడం జరిగింది. ఓకే, బ్యాక్ అయితే ఏ విధంగా ఉందో అది కూడా చూపిస్తాను. ఇది ఎగ్జిట్ ఫ్యాను, ఇది దీనికి కూలింగ్ పర్పస్ కోసం, దీనికి కూలింగ్ కోసం ఇక్కడైతే ఫిట్టింగ్ చేయడం జరిగింది. హీట్ సింక్ కూడా ఎక్స్ట్రా అయితే యాడ్ చేశానండి, హీటింగ్ ఎక్కువ అవ్వకుండా ఉండడం కోసం. ఇవి మహారాజా కదండి, వెంటనే హీట్ అవుతూ ఉంటాయి. సో దాని గురించి ఏంటంటే ఎక్స్ట్రాగా మనం యాడ్ చేయడం వల్ల కొద్దిగా కూలింగ్ అనేది, హీట్ అనేది కొద్దిగా తక్కువ అవుతుందండి. ఓకే ఫ్రెండ్స్, బ్యాక్ ఏ విధంగా ఉందో అది కూడా చూపిస్తాను మీకు. మీరు చూడొచ్చు, బ్లాక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది ఫ్రంట్ లెఫ్ట్ రైట్ అండి, ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైటు, ఫ్రంట్ బ్యాక్ సరౌండింగ్ లెఫ్ట్, సరౌండింగ్ రైటు. ఇది లెఫ్ట్, ఇది రైటు. ఇది సెంటర్ అండి. ఇక్కడ జ్యూయల్ అయిన బనానా సాకెట్స్ అయితే 2 ఇచ్చాము. అలాగే సబ్ ఊఫర్ వచ్చేది ఇది. ఈ ఆర్సీ పిన్నులు వచ్చేటప్పటికి మనం ప్రీ అవుట్ అయితే ఇవ్వడం జరిగింది, సబ్ ప్రీ అవుట్. ఈ యాంప్లిఫైర్ వచ్చేసి 5.2 అండి. ఎక్స్టర్నల్ సబ్ యాంప్లిఫైర్ అయితే చేస్తున్నాను, రెడీ అవుతుంది. ఇక్కడ చూసారా, ఈ కంట్రోల్ వచ్చేటప్పటికి సబ్ గెయిన్ కోసం అయితే ఇవ్వడం జరిగిందండి. అలాగే ఇది డబుల్ ఆప్టికల్, కోఎక్సెల్ 1, కోఎక్సెల్ 2,
ఆక్స్ లెఫ్ట్ రైట్ అండి. అలాగే ఇన్పుట్స్ అండి ఇవి హెచ్డిఎంఐ ఇన్పుట్స్, ఇది ఏఆర్సి అవుట్ అండి. ఈ ఇన్పుట్స్ దేనికి ఉపయోగపడతాయంటే మనం ఫైవ్ స్టిక్ కానీ బ్లూరే ప్లేయర్స్ కానీ ఇలాంటివి యూజ్ చేసినప్పుడు ఇది చాలా ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. అలాగే ప్రొజెక్టర్స్ కూడా. బ్యాక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఏసీ కార్డ్ అయితే మనం ఫిట్టింగ్ చేయడం జరిగింది. ఈ స్విచ్ వచ్చేటప్పటికి ఎల్ఈడి ఆన్ ఆఫ్ చేసుకోవడానికి. దీనికి ఎక్స్ట్రాగా అయితే సబ్ యాంప్లిఫైర్ కూడా రెడీ చేస్తున్నానండి. అది కూడా మీకు ఒక 2 డేస్లో అయితే అప్లోడ్ చేస్తాను. రెడీ అవుతుంది. ఓకే, ఇది ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను. చూసారు కదా, కేబీ ఆడియోస్ అని వస్తుంది. ఫస్ట్ రిలేస్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ వ్యూ మీటర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ ప్యానల్ కూడా వ్యూ మీటర్స్ ఉంది, కస్టమర్ అయితే వద్దన్నారు. చూసారు కదా, ఎల్ఈడి ఆన్ ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసేసాను. చూడొచ్చు, ఈ ఫ్యాన్ సౌండ్స్ తప్పితే మనకి ఇంకా సౌండ్స్ అయితే ఏమి వినిపించవు. ఈ ప్యానల్ కూడా క్లోజ్ చేస్తే ఎటువంటి సౌండ్ అయితే రాదండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి.